హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 88వ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. క్వశ్చన్ నంబర్ 91. ప్రపంచవ్యాప్తంగా రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్తో బాధపడే పిల్లలకు ఫ్రీ టర్మ్ డాష్ థెరపీ ఇస్తారు. ఆన్సర్ 1. ఎక్స్ జీనస్ సర్ఫెక్టెడ్. క్వశ్చన్ నంబర్ 92. నెలలు నిండకుండా పుట్టే నవజాత శిశువును సర్ఫెక్ట్ ఏ మార్గము ద్వారా ఇస్తారు? ఆన్సర్ 1. ఎంట్రోట్రకియల్ ట్యూబ్ ద్వారా నేరుగా ట్రకియాలోకి. క్వశ్చన్ నంబర్ 93. రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ థెరప్యూటిక్ చికిత్స వలన కలుగు ఉపయోగం ఈ క్రింది వాటిలో ఏమిటి? ఆన్సర్ 4 పైవన్నీ. ఆక్సిజన్ అందించటం మరియు శ్వాసను స్థాపించడం, సపోర్టివ్ కేర్, కండరాల చర్యలు స్థాపించడం మరియు ఆక్సిజన్ రక్తపీడనం పడిపోకుండా చూచడం, యాసిడ్ లెవెల్స్ను కాపాడటం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 95. బిడ్డ యొక్క గుండె కుడివైపు ఉంటే దాన్ని ఏమంటారు? ఆన్సర్ 1. డెక్స్ట్రోకార్డియా. నంబర్ 96. నవజాత శిశువుల్లో బొడ్డును కత్తిరించినప్పుడు ఏమి గమనిస్తావు? ఆన్సర్ 3. ధమనులు 2, సిరలు 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 97. బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డు తాడు ఎన్ని సెంటీమీటర్లు వదిలి కత్తిరించాలి? ఆన్సర్ 2. 4 నుంచి 5 సెంటీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 98. నవజాత ఆడ శిశువుల్లో యోని నుండి రక్తస్రావం జరుగుటను డాష్ అంటారు? ఆన్సర్ 3. సూడో మెన్స్ట్రుయేషన్. క్వశ్చన్ నంబర్ 99. మగ శిశువుల్లో వృషములు లేకపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ 1. అంబిజెన్స్ జెనిటిలియా. క్వశ్చన్ నంబర్ 100. నవజాత శిశువుల్లో కాళ్ళు మరియు చేతుల వేళ్ళు ఉండవలసిన సంఖ్య కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? ఆన్సర్ 1. పాలిడాక్టిలీ. క్వశ్చన్ నంబర్ 101. నవజాత శిశువులో కాళ్ళు మరియు చేతి వేళ్ళు ఒకదానికి ఒకటి అతుక్కోపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ 2. సిండాక్టిలీ. క్వశ్చన్ నంబర్ 102. ప్రసవ సమయంలో సాధారణ శిశువు యొక్క ఏ ఎముక విరుగును? ఆన్సర్ 1. కాలర్ బోన్. క్వశ్చన్ నంబర్ 103. నవజాత శిశువులకు గొట్టము ద్వారా ఆహారాన్ని అందించుటకు ఎంత సైజు గొట్టమును ఉపయోగిస్తారు? ఆన్సర్ 1. 5.6 లేక 8. ఫ్రెంచ్. నంబర్ 104. ఒక శిశువు బరువు 3 కిలోగ్రాములు అయినా అతనికి 8 నెలలు నిండే సరికి ఎన్ని గ్రాములు బరువు ఉండాలి? ఆన్సర్ 2. 8 కిలోగ్రాములు. క్వశ్చన్ నంబర్ 105. శిశువు బరువు పుట్టినప్పటి నుండి సంవత్సరం వరకు ఎన్ని రెట్లు పెరుగును? ఆన్సర్ 3. 4 రెట్లు. క్వశ్చన్ నంబర్ 106. శిశువు యొక్క పొడవు పుట్టినప్పటి కంటే ఏడాది నిండేసరికి ఎన్ని రెట్లు పెరుగును? ఆన్సర్ 2. 1.5 రెట్లు. నంబర్ 107.
శిశువు ఎన్ని నెలలు ప్రాయములో మొదటిసారిగా అమ్మ, అత్త వంటి మాటలు పలుకును? ఆన్సర్ 1. 12 నెలలు. క్వశ్చన్ నంబర్ 108. పిల్లలలో పాలదంతములు పూర్తిగా ఏ వయసు నిండేసరికి వచ్చును? ఆన్సర్ 1. 2.5 సంవత్సరములు. క్వశ్చన్ నంబర్ 109. చిన్న పిల్లల బరువును తూచుటకు ఉపయోగించు సాధనం ఏది? ఆన్సర్ 4. స్ప్రింగ్ బ్యాలెన్స్ వెయింగ్ మిషన్. క్వశ్చన్ నంబర్ 110. శిశువు పుట్టినప్పుడు తల యొక్క చుట్టుకొలత ఎంత? ఆన్సర్ 2. 33 సెంటీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 111. అప్పుడే పుట్టిన శిశువు రోజుకు ఎన్ని గంటలు నిద్రించును? ఆన్సర్ 2. 22 గంటలు. క్వశ్చన్ నంబర్ 112. బొడ్డుతాడును శుభ్రపరచుటకు ఉపయోగించు మందు? ఆన్సర్ 1. జెన్షియన్ వైలెట్ 1%. క్వశ్చన్ నంబర్ 113. ప్రమాద స్థితిలో ఉన్న శిశువు అని ఎంత బరువు కన్నా తక్కువ ఉన్న శిశువును అందురు? ఆన్సర్ 1. 2.5 గ్రాములు. క్వశ్చన్ నంబర్ 114. నెలల నిండని బిడ్డ అని ఎవరిని అందురు? ఆన్సర్ 2. 28 నుంచి 37 వారముల లోపు జన్మించిన బిడ్డను. క్వశ్చన్ నంబర్ 115. ప్రతిరోజు శిశువుకు తల్లి ఎన్ని గంటలకొకసారి పాలు ఇవ్వవలెను? ఆన్సర్ 2 గంటలకు ఒకసారి. నంబర్ 116. చర్మము నీలిరంగుగా కనిపించిన శిశువును ఎక్కడికి తరలించాలి? ఆన్సర్ 3. ఆసుపత్రికి. క్వశ్చన్ నంబర్ 117. తల్లి బిడ్డకు ఎంతకాలం పాలు ఇవ్వవలెను? ఆన్సర్ 1. 2 సంవత్సరముల వరకు. క్వశ్చన్ నంబర్ 118. శిశువుకు పాలు మాన్పించుటను ఏ నెల నుండి ప్రారంభిస్తారు? ఆన్సర్ 1. 6వ నెల. క్వశ్చన్ నంబర్ 119. శిశువులో కండ్ల కలక వ్యాధిని నివారించుటకు ఇవ్వవలసిన మందు? ఆన్సర్ 2. 1% సిల్వర్ నైట్రేట్. క్వశ్చన్ నంబర్ 120. గొంతు వాపు నివారణకు ఇచ్చు వ్యాక్సిన్ ఏది? ఆన్సర్ 2. DPT. క్వశ్చన్ నంబర్ 121. సాధారణ బొడ్డు త్రాడు పొడవు ఎంత? ఆన్సర్ 2. 50 సెంటీమీటర్లు. క్వశ్చన్ నంబర్ 122. పుర్రి ఎముకల్లో గల చూచర్స్లో ఒకటి ఏది? ఆన్సర్ 3. లంబాయిడ్. క్వశ్చన్ నంబర్ 123. శిశువు యొక్క పోస్టీరియర్ ఫ్రాంటనెల్లా ఎన్ని వారాలకు మూసుకుపోతుంది? ఆన్సర్ 1. 6 వారాలు. క్వశ్చన్ నంబర్ 124. శిశువు పుర్రె యందు మెంట్ వర్టికస్ డయామీటర్ ఎంత? ఆన్సర్ 3. 13.5 సెంటీమీటర్. నంబర్ 125. పుట్టిన శిశువు సాధారణంగా ఎంత పొడవు ఉండవలెను? ఆన్సర్ 2. 50 నుంచి 58 సెంటీమీటర్. క్వశ్చన్ నంబర్ 126. పోతపాలు వలన పిల్లలకు సాధారణంగా వచ్చే వ్యాధి? ఆన్సర్ 1. అజీర్ణం. క్వశ్చన్ నంబర్ 127. బిడ్డ పుట్టుక ముందే యోని నందు అధిక రక్తస్రావము అయిన ఎడల దాన్ని ఏమంటారు? ఆన్సర్ 2. యాంటీపార్టమ్ హెమరేజ్.
క్వశ్చన్ నంబర్ 128. పిండము యొక్క బొడ్డు తాడుకు ఎన్ని సిరలు ఉండును? ఆన్సర్ 2, 1 సిర. క్వశ్చన్ నంబర్ 129. జటవాయువు ఏ పొరచే కప్పబడి ఉండును? ఆన్సర్ 1, అమీనియన్. క్వశ్చన్ నంబర్ 130. ఎనోక్సియా అంటే ఏమిటి? ఆన్సర్ 3, ఆక్సిజన్ లేకపోవడం. క్వశ్చన్ నంబర్ 131. పుట్టిన బిడ్డకు కపాల ఎముక ఏర్పడక ముఖం మాత్రమే ఉండుటను డాష్ అంటారు? ఆన్సర్ 1, ఎనాన్కెఫాలీ. క్వశ్చన్ నంబర్ 132. చిన్నపిల్లలలో ఎముకలు విరగడాన్ని ఏమంటారు? ఆన్సర్ 1, గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. క్వశ్చన్ నంబర్ 133. అస్ఫిక్సియా ఎక్కువగా ఉన్నప్పుడు ఆఫ్గార్ స్కోర్ ఎంత? ఆన్సర్ 2, 6 నుంచి 8. క్వశ్చన్ నంబర్ 135. పిండము తలలో నీరు ఉంటే దానిని ఏమందురు? ఆన్సర్ 1, హైడ్రోకెఫాలీ. క్వశ్చన్ నంబర్ 136. నెలలు తక్కువగా జన్మించిన ఎడల ఆ బిడ్డను ఏమందురు? ఆన్సర్ 1, ప్రీమెచ్యూర్ బేబీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.